హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి. ఈరోజైతే షాద్నగర్లో ఉన్న ప్యారడైస్ కాలనీలో శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళకి మనం 3 కిలోవాట్ సోలార్ ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఇదైతే శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు. చూద్దాం, సార్ కూడా ఉన్నాడు. ఈరోజు సార్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. మన ప్రాసెస్ ఎలా ఉంది, మనం ఎలా అప్రోచ్ అయ్యాము. సార్ అయితే మనని కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడే అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ మనకు చెప్పింది ఒకటే, నాకు సివిల్ వర్క్ రిలేటెడ్ ఏదున్నా కూడా నాకు ముందుగానే చెప్పండి, నేను లేటర్ ఫేజ్లో సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటానని చెప్పాడు. సో మనం దాని తగ్గట్టుగానే ఎర్తింగ్కి సంబంధించిన కేబులింగ్ కానీ అండ్ ఏసీ వైర్ కేబులింగ్ కానివ్వండి చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఎర్తింగ్ అంతా ఇక్కడ చేయించాము. అండ్ ఎర్త్ వైరింగ్ కూడా మొత్తం మనకు గ్రౌండింగ్లోనే ఉంటుందండి. ఇది కూడా మొత్తం గ్రౌటింగ్ వచ్చేస్తుంది. అండ్ ఏసీ వైర్ మొత్తం ఇలా వాల్లో నుంచి డైరెక్ట్గా ఇన్సైడ్ ఆఫ్ ద వాల్ నుంచే మనం మొత్తం వైరింగ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ అయితే మనం ఎర్తింగ్ ఈ వైర్లన్నీ లాగేసాము. మరి ఏ స్టేజ్లో సోలార్ పెట్టుకుందామని సార్ అడిగారు. నేను చెప్పాను, సార్ ఇప్పుడు పెయింటింగ్ అంతా ఫస్ట్ కోట్ మాత్రమే అయిపోయింది కదా, సో సెకండ్ కోట్ కంటే ముందు మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. ఇప్పుడు స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్తున్నామండి. అండ్ చూసుకోవచ్చు, ఇంకా ఇంటీరియర్ కూడా జరగలేదు. అందుకనే సార్కి మనం స్పెసిఫై చేసాము, ఇంటీరియర్ ఈ వర్క్స్ అన్నీ జరగకంటే ముందు మనం ఈ సివిల్ మెటీరియల్, ఈ స్ట్రక్చరు, ఈ ప్యానల్స్ ఇవన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది సార్. అంతా అయిపోయిన తర్వాత మనం క్యారీ చేసేటప్పుడు ఈ అడ్జస్ట్లో తాకి ఏదైనా లైట్ డిస్టర్బెన్స్ వస్తే మనకు అంత మంచిగా అనిపించదు. ఎనీహౌ మనకు మీటర్ చేంజ్ అయింది కాబట్టి ఈ స్టేజ్లో ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈ స్టేజ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడైతే స్ట్రక్చర్ దగ్గరకు వచ్చాము. ఇది లైట్నింగ్ అరెస్టర్ అండి. మనకు పిడుగులు అలాంటివి పడినా కూడా ఈ లైట్నింగ్ అరెస్టర్ క్యాప్చర్ చేసి ఎర్తింగ్లోకి ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసింది వ్యారీ ఇన్వర్టర్ అండి. సోలార్లో ఇన్వర్టర్ ఇస్ నథింగ్ బట్ డీసీ పవర్ని ఏసీ పవర్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ డీసీడీబీ మరి ఏసీడీబీలు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 8 feet 7 feet హైట్లో ఇచ్చామండి. నార్త్ సైడ్ 8 feet ఉంటుంది అండ్ సౌత్ సైడ్ 7 feet ఉంటుంది. మనం ఇక్కడ యూజ్ చేసిన ప్యానల్స్ వచ్చేసి వ్యారీ బైఫేషియల్ ప్యానల్స్ యూజ్ చేసాము. 545 watt వ్యారీ బైఫేషియల్ ప్యానల్స్ యూజ్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు, సార్వాల్ ఇంకా కూడా వాటర్ ట్యాంక్స్ ఇంకా పెట్టలేదు. మనం సజెస్ట్ చేసాము యాక్చువల్గా, సార్ స్ట్రక్చర్ పెట్టిన తర్వాతనే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోండి అని. ఎందుకు అంటే వాటర్ ట్యాంక్స్ పెట్టిన తర్వాత మనకి లెగ్స్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వండి. కొంచెం బ్యాక్ సైడ్ అలా సెట్ అయితే మళ్ళీ వాటర్ ట్యాంక్స్ ఆఫ్ మాత్రమే షేడ్లో ఉంటుంది, మిగతాది షేడ్ కిందికి వస్తుంది. సో అలా కాకుండా ఫస్ట్ స్ట్రక్చర్ పెట్టుకోండి సార్, తర్వాత మనం దాన్ని తగ్గట్టుగా వాటర్ ట్యాంక్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు అని మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ షాద్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ క్లస్టర్లో మనం లాస్ట్ 8 monthsలో 30+ ప్రాజెక్ట్ చేసి ఉన్నామండి. అంటే లోన్స్ ఇప్పించి మరి, అంటే 21,000 కస్టమర్ కడితే మిగతాది అంతా కూడా లోన్ వచ్చేలాగా లోన్ ఇప్పించి మనం 3 kilowatt ఇన్స్టాలేషన్స్ అనేది అరౌండ్ షాద్నగర్, అంటే షాద్నగర్కి అటాచ్ అయి ఉన్న ఆల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్స్లో మనం ఈ ప్రాజెక్ట్స్ టీజీపీ ద్వారా ఫైనాన్స్ చేసి చేపించామండి. మీరు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మేమే ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇప్పించి మరి సోలార్ పెట్టించడం జరుగుతుంది. మల్టిపుల్ మీటర్ సప్లై చేసుకొని ఉన్నారు. అందులో ఒక మీటర్ కమర్షియల్ నుంచి డొమెస్టిక్ కన్వర్ట్ అయింది. సార్ నాది ఇట్లా డొమెస్టిక్ కన్వర్ట్ అయింది, ఇప్పుడు పెట్టుకోవచ్చా అని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వాటర్ ట్యాంక్స్ మీద ఏ హైట్ వస్తే మనకి బాగుంటుంది అంటే లైట్ కొంచెం ప్యూర్గా సౌత్ వెస్ట్ కార్నర్కి మూవ్ చేయకుండా కొంచెం లోపలికి కూడా తీసుకుంటే మనము ఇండెప్త్గా, అంటే లైక్ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి కూడా మనము కడుక్కోవడానికి వీలు ఉండేటట్టు ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు చేసుకోవచ్చు. అదే వాటర్ ట్యాంక్స్ పెట్టిన తర్వాత మనము వాటర్ ట్యాంక్ మీద పెట్టాలి అంటే ఆ వాటర్ ట్యాంక్ ఏరియా ఉంటుంది, ఆ కింద బేస్ కట్టడం జరుగుతుంది, పైప్ లైన్ ఉంటుంది. సో
లిటిల్ బిట్గా అడ్జస్ట్మెంట్ అవ్వదు ఎగ్జాక్ట్గా దాని మీద పెట్టడానికి అయితే. అండ్ ఒకవేళ ముందు మనం స్ట్రక్చర్ ఇలా పెట్టుకున్నట్టయితే ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మనకు ప్లంబర్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కనెక్షన్ ఎలా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. అదే ఎర్లియర్గా వాటర్ ట్యాంక్స్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, దానిపైన మన యూనిట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అలా ఇలా దింపాలి అంటే మాత్రం అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అండి. అప్పుడు ఏం చేస్తాం, కొంచెం వెనక్కి వేస్తాం మనం ఈ షెడ్ అనేది. వెనక్కి వేసినప్పుడు సగం వాటర్ ట్యాంక్ మీద ఎండబడడం, సగం వాటర్ ట్యాంక్ ఎయిర్కి ఉండడం, అండ్ సగం లోపల ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు ముందుగా స్ట్రక్చర్ వేసుకున్నట్టయితేనండి, ఇప్పుడు డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకుంటాము, మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ నుంచి కూడా ఇక్కడ వచ్చేసి మనకు 7 feet హైట్ ఉంటుంది. ఇక్కడ ఇది 7 feet హైట్ అండి. సో మనం ఒక 5 feet వాటర్ ట్యాంక్ పెట్టుకున్నా కూడా కొంచెం బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని పెట్టుకున్నట్టయితే దానిలోకి దిగి క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందు గురించి సార్కి ఫస్ట్ స్ట్రక్చర్ పెట్టుకోండి సార్ అని చెప్పాము. ప్యానల్స్ ఇవన్నీ లేటర్ స్టేజ్లో పెట్టుకున్నా ఓకే అంటే, మొత్తం ఒకసారి పెట్టేసేయండి ప్రాబ్లం లేదు అంటే, మనము ఎలాగో సార్ మీటర్ కూడా డొమెస్టిక్ కన్వర్ట్ అయింది కాబట్టి సో అప్లై చేసాము. ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఇన్స్పెక్షన్ అప్రూవ్డ్, సబ్సిడీ రిడీమ్ చేశారు. నెక్స్ట్ 1 week to 10 daysలో సబ్సిడీ కూడా పడిపోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సార్తో ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అనుకున్నాము, అండ్ సార్ అర్జెంట్ వర్క్ ఉండి బయటికి వెళ్ళారు. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.